ఏ అడ్డమైనగా మందేం తాగుతావు? మంచిగా పొద్దాడు కళ్ళు తాగు, పెయికి మంచిది. గట్లనే కిడ్నీల రాళ్ళు గీళ్ళుంటే కొట్టేస్తుంది అంటారు. మంచిగా చెట్టుకు వారేదాయే, మళ్ళా రేటు గిన తక్కువనాయే. ఒక్క బీర్ పైసలు పెడితే ఈడ 2-3 కీసలు వస్తుంది. పరాకతిగా తాగొచ్చు. గందుకే కళ్ళు మండవాళ్ళ కాడ శీతం మంది ఉంటారు ఎప్పుడు చూసినా. గౌడన్నలకు సుత గిరాకీ గట్టిగానే అవుతుంది తాళ్ళెక్కేటోళ్ళు తగ్గే వరకు. అంత మంచిగానే ఉన్నది కానీ అప్పుడప్పుడు గిసొంటి వార్తలు చూస్తేనే పానం కలుక్కుమంటది. కళ్ళులా ఏం కలిపి పాడైనరో ఏమో పో. తాగినోళ్ళంతా పిసపిస వేస్తంటే ఊర్లకు దావుకనకు ట్రిప్పుల మీద ట్రిప్పులు కొట్టిన అంబులెన్సులు. కామారెడ్డి బాన్సువాడ నిజామాబాద్ దావుకండ్ల బెడ్లు దొరుకుడు కష్టం ఉంది. 2 రోజులనే 110 మంది చూస్తాయిన్రంటే చూడుర్రిగా. ఇంకింత మంది సుతాచ్చే కోపుందట. ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నలు పెద్దలు అందరిదిదే పరిస్థితి. ఓ ఊర్లా కుస్తీ పోటీలు చూస్తానికి బగ్గొచ్చిండ్రట పబ్లిక్. ఆడో కళ్ళు డిపో ఉందట. మందిని చూసి అందరు దూప తీర్చాలని ఆపోచన కావచ్చు. కళ్ళులో ఏం కలిపినరో గాని తాగినోళ్ళంతా తల్లడం మల్లడం చేయబట్టిర్రు. నాలుక దొడ్డు కావడం, ఫిట్స్ రావడం, బాడీ షేక్ అవ్వడం. ఎప్పుడైనా 2-3 సీజన్లు తాగుతారు. నిన్ననే అయింది ఇట్లా. కళ్ళు తాగి పని పోయిన అబద్ధం ఎందుకు చెప్తాను? పనికి వెళ్ళినా 12 గంటలకు బెండ్ అయిపోతాయి మిర్చులు. మార్నింగ్ ఓ సీసా అయినా సార్, కళ్ళు సీసా. తర్వాత 2-3 గంటలకు పడుకున్నా, లేచిన ఏమైతుందో అర్థం కాలేదు. మళ్ళీ పోయి మళ్ళీ ఒక సీసా అయినా సార్. ఆల్చంగా నిద్రలేసిన అబ్కారోళ్ళు మాత్రం మురికొచ్చిండ్రు కళ్ళు దుకాణం కాడికి. మేము శాంపుల్ సేకరిస్తున్నాము, నిజామాబాద్ ల్యాబ్ కు పంపిస్తాము, తదుపరి చర్య తీసుకుంటాం కళ్ళు దుకాణంపై. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ ముచ్చట తెలిసి దావకనకొచ్చి అందరిని మందలిచ్చి మంచిగా వైద్యం చేయాలని ఆర్డరేసిండు డాక్టర్లకు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది చేతులు కాలినాక కాకులు పట్టుకోవడం కాదు, ఇందులో ఇంకేదైనా ఇంటి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది. మనోళ్లకు భూమి మీద కళ్ళు బాకున్నట్టుంది, పెద్ద డేంజర్ తప్పింది. పైసా కోసం మంది పానాలకు ఎసరు పెడుతున్నలను ఓ మలక గట్టిగా అరుసుకోండి సార్లు. మల్లో పారి కళ్ళును కల్తీ చేయకుండా.